ఎస్, కేసీఆర్ పై సిబిఐ విచారణ. రేవంత్ ఓకే అంటే నేను రెడీ. కాంగ్రెస్కు అంత దమ్ముందా? సింగరేణిని దివాళా తీయించింది కేసీఆరే. సంస్థను ప్రైవేటీకరించడం అసాధ్యం. ప్రజలను పక్కదోవ పట్టించేందుకు తప్పుడు ప్రచారం. అవినీతి విషయంలో బీఆర్ఎస్ బాటలో రేవంత్. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరంపై చేసిందేమీ లేదు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు అన్న వివరాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని సిబిఐకి అప్పగించాలని, సిబిఐతో దర్యాప్తు చేయించాలని మొన్నటి వరకు కిషన్ రెడ్డి డిమాండ్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు తాజాగా మరో కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ఈ డిమాండ్ టేకప్ చేశారు. మనందరికీ తెలుసు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చాలా శరవేగంగా పరిణామాలు సంభవించాయి. కానీ ఆ తర్వాత ఇప్పుడు గత 2 నెలల కాలంలో దీనికి సంబంధించి పురోగతి పెద్దగా కనిపించట్లేదు. మరి ఇంటెన్షనల్గా డిలే అవుతుందా దర్యాప్తులో, లేకపోతే టెక్నికల్గా ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయా అన్నది తేలాలి. ఎందుకంటే చాలామంది కీలకమైన వాంగ్మూలాలు ఇచ్చారు. రాధాకిషన్ రావు కావచ్చు, ఇలాంటి వారు చాలా కీలకమైన వాంగ్మూలాలు ఇచ్చారు. ఇప్పుడు ప్రధానంగా మిగిలింది అమెరికాలో ఉన్న ప్రభాకర్ రావు, అదే రకంగా శ్రవణ్, వీళ్ళిద్దరికి సంబంధించిన వాంగ్మూలాలు సేకరించాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత అది అంతిమంగా ఎవరి మెడకు చుట్టుకుంటుంది అన్నది ఆసక్తి రేకెత్తిస్తుంది. తాజాగా ఈ విషయంలో సిబిఐ గనక, అంటే రాష్ట్ర పోలీసులు ఈ కేసు దర్యాప్తును స్లో డౌన్ చేశారు అన్న ఒక అలిగేషన్స్, అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో పూర్తి దర్యాప్తును సిబిఐకి అప్పగించాలన్న డిమాండ్ వినిపిస్తుంది. తాజాగా కేంద్ర మంత్రి, మొన్నటి వరకు మరో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు సిబిఐకి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని అప్పగించాలని. సేమ్ టైం ఇప్పుడు బండి సంజయ్ డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ రేవంత్ రెడ్డి కనుక దీనికి ఆమోదం తెలిపితే కేంద్రంతో మాట్లాడడానికి తాను రెడీ అని చెప్పి బండి సంజయ్ చెబుతున్న పరిస్థితి. మనందరికీ తెలియని విషయం, అంటే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, సిబిఐ రాష్ట్రంలోకి ఎంటర్ కాకుండా కేసీఆర్ ఎప్పుడో నిబంధనలు పెట్టారు. అంటే సిబిఐ అనేది ఢిల్లీ పోలీస్ యాక్ట్ ప్రకారం ఏర్పాటైన సంస్థ. ఒకవేళ అది ఢిల్లీ పరిధి దాటి వేరే రాష్ట్రాలలో కనుక దర్యాప్తు చేయాలంటే ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కాన్సెంట్ ఇవ్వాల్సి ఉంటుంది, వారు ఆమోదం తెలపాల్సి ఉంటుంది. అలాంటప్పుడు ఆ ఆమోదాన్ని గతంలో కేసీఆర్, మరి ఏ రకమైన కారణాలు కావచ్చు, ఏ రకమైన భయం కావచ్చు, కేసీఆర్ ఆ ఆమోదాన్ని, ఆ యాక్సెంట్ని దాన్ని ఉపసంహరించుకున్నారు. ఇప్పుడు తెలంగాణలోకి సిబిఐ ఎంటర్ కావాలంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలపాల్సిన అవసరం ఉంటుంది, ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. దాన్ని ఇవ్వకుండా ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఖచ్చితంగా సిబిఐ ఎంటర్ కాదు. రేవంత్ రెడ్డికి గనక ఒకవేళ ఈ విషయంలో నిగ్గు తేలాల్సిన అవసరం ఉంది, ఎవరు బాధ్యులు అంతిమంగా తేలాల్సిన అవసరం ఉంది అని అనుకున్నప్పుడు దాన్ని సిబిఐతో దర్యాప్తు చేయించాలన్నది బీజేపీ నాయకుల వాదన. మరి రాష్ట్ర పోలీసులే ఈ అంశాన్ని తేలుస్తారా? మరి ఎందుకు ఈ మధ్య అది ఆ కేసుకు సంబంధించిన దర్యాప్తు స్లో డౌన్ అయింది? ఇవన్నీ వివరాలు కూడా తేలాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో మరి బండి సంజయ్ డిమాండ్ను రేవంత్ రెడ్డి ఏమన్నా ఖాతరు చేస్తారా లేదా అన్నది చూడాల్సిన అవసరం. కేసీఆర్ పై సిబిఐ విచారణ, రేవంత్ ఓకే అంటే నేను రెడీ అంటూ ఆయన చేసిన కామెంట్స్ కనిపిస్తున్నాయి. సింగరేణికి సంబంధించి కూడా నిన్న కీలకమైన డెవలప్మెంట్స్. సింగరేణితో పాటు దేశంలో ఉన్న పలు రాష్ట్రాలలో ఉన్న గనులను కేంద్ర ప్రభుత్వం వేలం వేసింది. అయితే ఈ వేలానికి సంబంధించి ఈసారి వేదికను హైదరాబాద్గా ఎంచుకోవడం ఇంట్రెస్టింగ్. ఎందుకంటే సింగరేణి గనుల లీజుకు సంబంధించిన గొడవ జరుగుతున్న సందర్భంలో, రాజకీయపరమైన చర్చ జరుగుతున్న సందర్భంలో హైదరాబాద్ వేదికగా ఈ గనుల వేలానికి సంబంధించిన కార్యక్రమాన్ని నిర్వహించడం ఒక సాహసమైన చర్య చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. అయితే అంతిమంగా నిన్న జరిగిన వేలంలో తెలంగాణ నుంచి కాంగ్రెస్ ఉప ముఖ్యమంత్రి ఆయన, అదే రకంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. బయట నుంచి బీఆర్ఎస్ పార్టీ నాయకులు దాని మీద విమర్శలు చేస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించిన వార్త చూద్దాం. సింగరేణిపై ప్రధానితో మాట్లాడతా, ఈ సంస్థ రాష్ట్రానిదే కాదు కేంద్రానిది కూడా. బొగ్గు వేలం కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గనులను నేరుగా కేటాయించాలంటూ భట్టి వినతి పత్రం, అంటే సింగరేణికి ఇచ్చేసేయాలని చెప్పి అడుగుతున్నారు. ఎందుకంటే సింగరేణి అనేది ప్రభుత్వ సంస్థ కాబట్టి, ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి దానికి నామినేషన్ పద్ధతిలో ఇచ్చిన తప్పు లేదు అన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. సింగరేణిని బతికించుకోవాలంటే దానికి గనుల లీజు ఇవ్వాల్సిన అవసరం ఉంది అని చెప్పి రాజకీయ పార్టీలు చాలామంది అభిప్రాయపడుతున్నారు. అదే రకంగా కార్మికులు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దాని విషయంలో ప్రధానితో మాట్లాడతానని కిషన్ రెడ్డి హామీ ఇచ్చిన పరిస్థితి. దానికి సంబంధించిన వార్త కనిపిస్తుంది. సింగరేణి సంస్థకు మేలు చేయడానికి ప్రధానమంత్రి మోదీతో మాట్లాడి చర్యలు తీసుకుంటారని కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డి భరోసా ఇచ్చారు. హైదరాబాద్లోని ఓ హోటల్లో శుక్రవారం కేంద్ర బొగ్గు శాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 10వ విడత బొగ్గు గనుల వేలం కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ప్రత్యేక అతిథిగా పాల్గొన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సింగరేణి సంస్థను కాపాడాలంటూ రాష్ట్ర ప్రభుత్వం తరపున కేంద్ర మంత్రికి వినతి పత్రం ఇచ్చారు. కిషన్ రెడ్డి మాట్లాడుతూ సింగరేణిని ఆదుకునేందుకు అన్ని విధాలా సహకరిస్తాం. 2 గనులు సింగరేణికి ఇవ్వాలనే అంశం మా దృష్టిలో ఉంది. బొగ్గు గనుల కేటాయింపులో అన్ని రాష్ట్రాలకు ఒకే రకమైన విధానాన్ని కేంద్రం అమలు చేస్తుంది. నామినేషన్పై ఎవరికి ఇవ్వడం లేదు. అయినా సింగరేణిని అన్ని రకాలుగా ఆదుకునే ప్రయత్నం చేస్తాం. ఈ సంస్థలో సమస్యలున్నాయంటూ కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చూడవచ్చు. ఈ అంశాన్ని ఆంధ్రజ్యోతి ఒకసారి చూద్దాం. ఎస్ సార్, సింగరేణికి అన్యాయం చేయను అంటూ కిషన్ రెడ్డి బొగ్గు గనుల శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టారు. కేంద్రంలో ఆయన
దానికి సంబంధించి తానే ఇన్ఛార్జ్ కాబట్టి సింగరేణికి ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగనివ్వను అని ఆయన మాట్లాడిన పరిస్థితి. తెలంగాణ బిడ్డగా నాకు బాధ్యత ఉంది, గనులపై ప్రధానికి నివేదిస్తా. కిషన్ రెడ్డి తెలంగాణలో గనుల మీద సింగరేణికి గుత్తాధిపత్యాన్ని పునరుద్ధరించండి, బ్లాకులన్నీ కేటాయిస్తేనే సింగరేణికి మనుగడ. కేంద్రాన్ని కోరిన ఉప ముఖ్యమంత్రి భట్టి. దేశవ్యాప్త బొగ్గు గనుల వేలం ప్రారంభం. సింగరేణి అక్రమాలపై సిబిఐ విచారణ కోరే దమ్ముందా? సంస్థ ప్రైవేటీకరణపై దుష్ప్రచారం బండి అన్న వివరాలు కనిపిస్తున్నాయి. గతంలో 2 బ్లాకులను సింగరేణిని వేలంలో పాల్గొననీయకుండా కేసీఆర్ ఆదేశాలు ఇచ్చి ఆ 2 గనులను ప్రైవేటు సంస్థలకు అప్పగించారని కూడా మనం వార్తలు చూసాం. కోయగూడెం, అదే రకంగా సత్తుపల్లి బొగ్గు గనులను ప్రైవేటు పరం చేసిన ఘనత గత పాలకులది. అయితే ఇప్పుడు తాజాగా ఈ వేలాన్ని ఆపాలి, సింగరేణిని ఆదుకోవాలని మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు డిమాండ్ చేయడం అనేది కొద్దిగా ఇక్కడ ఇంట్రెస్టింగ్ కనిపిస్తుంది. తెలంగాణ బిడ్డగా సింగరేణికి అన్యాయం చేయబోనని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. సింగరేణి భవిష్యత్తు విషయంలో తెలంగాణ ప్రభుత్వానికే కాకుండా 49% వాటా ఉన్న కేంద్ర ప్రభుత్వానికి కూడా బాధ్యత ఉంటుందని, సింగరేణిపై తెలంగాణ ప్రభుత్వానికే కాకుండా కేంద్రానికి కూడా బాధ్యత ఉంటుందని గుర్తు చేశారు. గనులను ఆదాయం కోసం వేలం వేయడం లేదని, సుప్రీంకోర్టు తీర్పు ఆదేశాల నేపథ్యంలో పారదర్శక విధానాలను పాటించే క్రమంలో వేలం వేస్తున్నామని చెప్పారు. శుక్రవారం ఆయన హైదరాబాద్లో 10వ విడత దేశవ్యాప్త బొగ్గు గనుల వేలాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బొగ్గు శాఖ సహాయ మంత్రి సతీష్ చంద్ర దూబే, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడారన్న వివరాలు కనిపిస్తున్నాయి. సింగరేణి విషయం ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఒక రకంగా కార్మిక సంఘాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ రకంగా గనులన్నీ ప్రైవేటు సంస్థలకు వెళ్ళిపోతే, సింగరేణి చేతిలో గనులు లేకపోతే ఆ సంస్థ మనుగడ ప్రశ్నార్థకంలో పడుతుంది అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చాలా ప్రాంతాల్లో నిన్న సింగరేణి కార్మికులు ధర్నాలు కూడా నిర్వహించిన పరిస్థితి, నిరసన కార్యక్రమాలను కూడా నిర్వహించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో తెలంగాణకే చెందిన మంత్రి బొగ్గు గనుల శాఖ మంత్రి ఉన్నారు. రిలేటెడ్ శాఖ ఆయన చేతిలో ఉంది కాబట్టి సింగరేణి భవిష్యత్తును కాపాడాల్సిన బాధ్యత కిషన్ రెడ్డి మీద ఉంది కాబట్టి తాను తీసుకుంటానని చెప్తున్నారు. అవసరమైతే ప్రధానితో మాట్లాడతానని కూడా చెప్తున్నారు. ఈ విషయంలో వెలుగు పాత్ర చూద్దాం ఒకసారి. సింగరేణికి నష్టం రానివ్వం, తెలంగాణ బిడ్డగా అది నా బాధ్యత. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ మేరకే బొగ్గు గనుల వేలం. అందరూ వేలం ఆపాలి, సింగరేణికి నామినేటెడ్ పద్ధతిలో ఇవ్వాలని చెప్పి చాలామంది డిమాండ్ చేస్తున్నారు. కానీ వీరెవరికి మరి సుప్రీంకోర్టు తీర్పు రకంగా ఉంది. వేలం ద్వారానే గనులను కేటాయించాలి అన్న సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి కాబట్టి వేలం నిర్వహించాల్సి వస్తుందని కిషన్ రెడ్డి చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలకు లబ్ధి, దీనిని రాజకీయం చేయొద్దు. నైనీ బ్లాక్తో లాభాలు వచ్చేలా ఒడిశా, తెలంగాణతో చర్చిస్తాం. గత సర్కారు విధానాలతోనే సింగరేణి నష్టాల్లోకి వెళ్ళిందని కామెంట్. 10వ రౌండ్ కమర్షియల్ బొగ్గు గనుల వేలం ప్రారంభం. సింగరేణికి కొత్త గనులు కేటాయించాలి, డిప్యూటీ సీఎం భట్టి ప్రధానితో మాట్లాడి ఒప్పించాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి అని కనిపిస్తుంది మనకు ప్రధానంగా వెలుగు దినపత్రికలో. నమస్తే తెలంగాణ చూద్దాం. అర్రాస్ వెనుక అదృశ్య శక్తి, వేలం వెనుక ఒక అదృశ్య శక్తి ఉందని చెప్పి రాసే ప్రయత్నం జరిగింది. ఇక్కడ బొగ్గు గనుల వేలం వెనుక ఉన్నదెవరో తేలాలి. బీజేపీ కాంగ్రెస్ కూడబలుక్కునే డ్రామాలు. భట్టి బొకేతో కేంద్రంపై యుద్ధం చేస్తారా? శ్రావణపల్లి బ్లాక్ను వేలం నుంచి తీసేయాలి, ఆ బొగ్గు బ్లాక్ను సింగరేణికే కేటాయించాలి, లేదంటే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తాం. ఎప్పటికీ తెలంగాణ రక్షణ కవచం బీఆర్ఎస్ఏ, మీడియాతో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అని కనిపిస్తుంది. సేమ్ టైం నిన్న ట్విట్టర్లో చాలా పెద్ద ట్వీట్ చేశారు మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. దానికి సంబంధించిన వార్త చూడవచ్చు. సింగరేణి గొంతు కోసేందుకే గనుల వేలం, బీజేపీ నీతి లేని నిర్ణయాల్లో భాగమైన కాంగ్రెస్ అవకాశవాదానికి పరాకాష్ట, ప్రజల దృష్టి మళ్లించేందుకే ఫిరాయింపుల డ్రామా, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజం అన్న వివరాలు కనిపిస్తున్నాయి. ఒకటి, ఇంటెన్షనల్లీ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే వేలం వేస్తున్నారు అన్న విషయాన్ని ఎక్కడా ప్రస్తావించడం లేదు. అదే సమయంలో గత ప్రభుత్వంలో సింగరేణిని నిరోధించి మరీ ప్రైవేటు సంస్థలకు గనులు కట్టబెట్టిన పరిస్థితి. ఈ 2 అంశాలను లౌక్యంగా పక్కన పెట్టి ఇప్పుడు జరుగుతున్న ఈ వేలాన్ని అడ్డుకునే ప్రయత్నం సుప్రీంకోర్టు ఆదేశాలకు భిన్నంగా జరుగుతుంది అన్న విషయం మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలు మేరకే చేస్తున్నామని బీజేపీ నాయకులు చెబుతున్న పరిస్థితి. మొత్తం మీద సింగరేణి ఇష్యూ అనేది ఇప్పుడు కొద్దిగా హాట్ టాపిక్గా మనకు కనిపిస్తుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.